వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 154 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి. ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. మనకు రాంపల్లి టు ఈసీఎల్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 to 400 మీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. చూడొచ్చు మీరు, ఇల్లు అయితే చాలా బాగా వచ్చేది. మనకు ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి 33 feet రోడ్ ఉంటుందండి. మెయిన్ రోడ్ రాంపల్లి ఈసీఎల్ 100 feet రోడ్ నుంచి జస్ట్ 40 feet రోడ్ ఉంటుంది. తర్వాత మనకు 33 feet రోడ్ ఈ హౌస్కి అయితే ఉంటుంది. మీరు ఇల్లు అయితే చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 24-58 అండి. మీకు చెట్లు పెట్టుకోవడానికి ఇచ్చారు. ముందు పార్కింగ్ కోసం నీట్గా సిమెంట్తో అలికిచ్చారు. అలాగే స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి. చూడొచ్చు మీరు, పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి పార్కింగ్ ఏరియా. మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వస్తుందండి. మొత్తం టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 2700 ఎసెప్ట్ అయితే వచ్చిందండి. సో మీకు చూడొచ్చు, స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. వాష్ ఏరియా కూడా గ్రానైట్తోనే ఉంది. చుట్టూ కూడా చూడొచ్చు మీరు, బోరు సంప అంతా కూడా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇదంతా. సో పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఉంది పార్కింగ్ ఏరియాలో. సో మీకు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక 5 kilometers లోపే ఉంటుందండి. అలాగే స్కూల్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా చాలా దగ్గర ఉన్నాయి. మీకు ప్రాపర్టీ చూడండి, బెడ్రూమ్ హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే మనకు టీవీ పెట్టుకునే ఏరియా అవుతుందో మొత్తం కూడా వెట్ పైల్తో గ్రానైట్తో చాలా గ్రాండ్ లుక్తో ఇచ్చారండి. అలాగే మనకు ఈస్ట్కు డోర్ కూడా ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ డోర్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా నోటీస్ చేయొచ్చు. డిజైన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇంటికి. ఇది డైనింగ్ ఏరియా అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వస్తుందండి. సో మంచి సైజులో పూజా రూమ్, కిచెన్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇది పూజా రూమ్ అండి. మంచి స్పేసెస్గా వచ్చింది పూజా రూమ్ కూడా. కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడొచ్చు, కిచెన్లో స్టోరేజ్ స్పేస్ ఎంత బాగా ఇచ్చారు. చాలా బాగా మంచి స్పేసెస్ ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ అయితే మంచి సైజు కూడా ఉందండి. కిచెన్ సైజ్ అయితే చాలా బాగుంది, ఓపెన్ సైజు. అలాగే మనకు వాష్ ఏరియా అనేది ఎండ్లో చాలా బాగా ఇచ్చారండి. చూడొచ్చు మీరు, మంచి స్పేసియస్గా వచ్చింది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్నిటి కూడా. బెడ్రూమ్స్ కూడా చూద్దామండి, బెడ్రూమ్స్ ఎలా వచ్చినాయి అనేసి. చూడొచ్చు, బెడ్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. మంచి సైజులో బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి. ఎవరైతే నార్త్ ఫేస్ హౌస్ చూస్తున్నారో అది కూడా 154 సైజులో చాలా మంచి స్పేసియస్గా బెడ్రూమ్స్ అయితే వచ్చి ఉన్నాయి. మనకు ప్రైస్ వచ్చేసి 1,35,00,000గా చెప్తున్నారండి. G+1 హౌస్ మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. వెల్ డెవలప్మెంట్ అవుతున్న ఖాళీలో ఈ యొక్క ప్రాపర్టీ అవుతుంది అనేది. సో కన్సిడర్ చేయొచ్చు ఈ హౌస్ని మీరు తీసుకోవడానికి, ఎందుకంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఉన్నది. డైనింగ్ ఏరియా అండి ఇది. చూడొచ్చు, డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి. సపరేట్ డైనింగ్ స్పేస్ వచ్చింది. ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ని ఇస్తున్నారు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. వెట్టిఫై టైల్స్ ఇచ్చారు, చాలా గ్లాసీగా ఉందండి. మొత్తం వర్క్ అయిపోయింది, ఓన్లీ కలర్ ఒకటి పెండింగ్ ఉన్నదండి. రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. సో ఎవరైనా మంచి స్పేసియస్గా ఉన్నటువంటి బెడ్రూమ్స్తో, మంచి పార్కింగ్ ఏరియాతో G+1 ప్రాపర్టీ అయితే ఉన్నదండి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఇంకా కూడా తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద మనకు కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మనం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మొత్తం డీటెయిల్గా హౌస్ గురించి చెక్ చేద్దామండి, అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడొచ్చు మీరు.
ఎలా వచ్చింది అనేసి. పైన పాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ట్రెండ్ అయినట్టే ఇచ్చి ఉన్నారండి. ఇంటి ముందు కూడా 33 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకు ఈ కాలనీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి. మనకు 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో మనకు రాంపల్లి ఈసీఎల్ 100 ఫీట్ రోడ్ జస్ట్ ఒక 300 మీటర్సే ఉంటుందండి. చాలా వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది చెప్పాలంటే. మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ నుండి 33 ఫీట్ రోడ్కి ఇది డైవర్షన్ అనమాట. సో మీరు పైన వచ్చేసి చూడొచ్చు మహాద్వారం ఏదైతే ఉన్నదో ద్వారానికి చుట్టూ కూడా గ్రానైట్తో ఇచ్చి అలాగే గుమ్మం చుట్టూ లైట్లు కూడా ఫిట్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి. సో మనకు ఇదంతా చూడొచ్చు మీరు. హాల్ అయితే చాలా బాగా వచ్చింది. హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు సైజ్ చూడొచ్చు, చాలా పొడుగ్గా వచ్చింది హాల్ అయితే. మీకు సైజు కూడా బాగా ఉందండి. అలాగే లైట్లు కూడా చూడొచ్చు, ఇటు డిజైన్ వైజ్ లైట్స్ కూడా పెట్టున్నారు. అలాగే మనకు టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు వెట్టిపై టైల్స్తో డిజైన్ ఇచ్చున్నారు. చూడొచ్చు మీరు. చాలా పెద్ద స్క్రీన్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఇక్కడ వర్క్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. వెట్టిపై టైల్స్ అయితే ఇచ్చున్నారు. మనకంతా ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి. 2 BHK వస్తుంది. పైన కూడా చాలా బాగున్నాయి బెడ్రూమ్స్ అయితే. సో ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది, ఇటు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో అన్నీ కూడా చూపిస్తామండి. ఇది వచ్చేసి సో మనకి ఇక్కడ బాత్రూమ్ అయితే వస్తుందండి. చూడొచ్చు మీరు బాత్రూమ్ టైల్స్ అవన్నీ కూడా. సో ఇది మన కామన్ బాత్రూమ్గా ఇచ్చారు. సో అలాగే ఇక్కడ బెడ్రూమ్ సైజెస్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చినాయి బెడ్రూమ్ సైజెస్ అయితే. వెట్టిపై టైల్స్ అయితే ఇచ్చున్నారు బెడ్రూమ్స్ అంతా కూడా. ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చున్నారు. చూడొచ్చు మీరు. పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా. సో మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా కూడా చూడొచ్చు. మనకి రెడీ టు ఆక్యుపై అండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడా. మీరు మొత్తం వర్క్ అంతా కూడా క్లీనింగ్ వర్క్లో ఉన్నది. సో మనకి ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ వస్తుందండి. సో ఇది పూజా రూమ్ అండి. మంచి స్పేసెస్గా వచ్చింది పూజా రూమ్ కూడా. మనకి ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రైస్ వచ్చేసి 1,35,00,000గా చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు అండి. చూడొచ్చు మీరు. పైన సజ్జ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు ఫ్రంట్లో వచ్చేసి. అలాగే ఇక్కడ చూడండి మనకు వాష్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి. చూడండి మంచి స్పేసెస్గా ఇచ్చారు. వాషింగ్ చేసుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో కిచెన్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మన సెల్ఫ్లు కానివ్వండి అన్నీ కూడా ఇచ్చున్నారు. పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది టైల్స్. సో రెండు కూడా వెస్ట్రన్ స్టైల్స్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది. మనం పై టెరాస్ పై కూడా వెళ్ళి కూడా చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. మీకు రోడ్డు నుంచి మెయిన్ రోడ్ నుంచి అయితే 100 ఫీట్ రోడ్ నుంచి అయితే చాలా దగ్గర ఉంటుంది. సో బిల్డింగ్ హైట్ కూడా బాగా ఇచ్చారు. రైన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ ప్రొవైడ్ చేశారండి. వన్ 154 స్క్వేర్ యార్డ్స్ అండి. 2458 ఉంటుంది సైజ్ అయితే. మీకు చూడొచ్చు. ఇది ఓవరాల్ వర్క్ అండి. మీకు అది బోర్డు కనబడుతుంది కదా, అదే మెయిన్ రోడ్డు. 24 ఇట్లా ఉంటుందండి. పొడవు వచ్చేసి 58 ఉంటుంది. కానీ ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి సైజులో ఆ బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి అన్నీ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతుంది కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.